దీపం అంటే వెలుగు, కాంతి కదా. చూడండి, మీకు ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. మన శరీరం మట్టి ప్రమిదేక, మన ఆత్మ ఒక జ్యోతి. మరి ఆత్మజ్యోతి సదా వెలగాలంటే ఏం నూనె కావాలో తెలుసా అండి? జ్ఞానం. అదే మీకు ఆ ప్రకాశ స్వరూపుడి నుండి నాలో శాంతి, సుఖము, ఆనందము, శక్తుల కిరణాలు ఆత్మనైన నాపై పడుతూ ఉన్నాయి. ఆత్మనైన నాలో శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంకర గిరిజారమణ, శంభో మహాదేవ, శౌగర గిరిజారమణ, శంభో మహాదేవ. శంభో మహాదేవ్. ఆ బిందువుని, ఆ జ్యోతిని యావత్ ప్రపంచమంతా కూడా భగవంతునిగా పరంజ్యోతిగా పూజిస్తున్నారనమాట. లింగాన్ని అయితే మనం మాత్రమే పూజిస్తాం, జ్యోతినైతే ప్రపంచమంతా పూజిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికంతా ఏ రూపంలో ఉన్నట్లే నిజ రూపమో జ్యోతి రూపంలో కదా. అందుకే మనకు పూర్తి శక్తి కావాలంటే మనం ఆ జ్యోతినే మనసులో అనుకోవాలి, ఆ పరంజ్యోతిని. అందుకే నంది రెండు కొమ్ముల మధ్యలో చూసినా కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఆకాశ దీపాన్ని వెలిగిస్తారనమాట. ప్రతిరోజు దీపం వెలిగిస్తున్నాం కదా కార్తీక మాసంలో. ప్రతిరోజు ఎందుకు వెలిగిస్తారు? దీపం వెలిగిస్తే చాలా పుణ్యం అంటారు కదా. కార్తీక మాసం అనే కాదు, పూజ ప్రతిసారి పూజ చేసినప్పుడల్లా దీపం వెలిగిస్తారు. దీపం వెలిగిస్తేనే కానీ పూజ పూర్తి అవ్వదు కదా. ఎందుకనంట? ఎందుకంటే ఆత్మరూపం, బిందు రూపం, అలాగే పరమాత్మ రూపం, జ్యోతి స్వరూపం. అశుభం జరగడం అంటే నేను ఆత్మను అన్న విషయం ఎప్పుడైతే మర్చిపోయామో అప్పుడు అశుభం జరుగుతుంది. అశుభం అంటే దుఃఖము, అశాంతి, అలజడి ఇవన్నీ రావడానికి కారణము నేను ఆత్మ అన్న విషయం మర్చిపోయాము. ఈ తిలకం పెట్టుకోవడం మర్చిపోయాం. ఈ పైకి కనిపించి ఈ అలంకరణ ఈ తిలకం కాదు, దాని గురించి చెప్పడం లేదు. నేను ఆత్మనన్న ఈ తిలకం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఈ అశుభాలు అంటే అశాంతి, దుఃఖం ఇవన్నీ కూడా వ్యాపిస్తాయి. శంభో మహాదేవ, శరణాగత జనరక్షక, శంభో మహాదేవ, శరణాగత జనరక్షక, శంభో మహాదేవ, శరణాగత జనరక్షక, శంభో మహాదేవ, శరణాగత జనరక్షక, అంబోరుహలోచన పదాంబుజ భక్త్యూ దేగి, అంబోరుహలోచన పదాంబుజ భక్త్యూ దేగి, అంబోరుహలోచన పదాంబుజ భక్త్యూ దేగి. సోమనాథేశ్వరిని ధ్యానిస్తూ ఆ వజ్రలింగ దర్శనం చేసుకున్నారు. మీ మనసు అంతా కూడా సంతృప్తిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం మనసుని పరమాత్ముడి మీద లగ్నం చేయండి. ఆ జ్యోతి స్వరూపుని చూడండి, వజ్రలింగేశ్వరుణ్ణి తదేకంగా చూస్తూ ఆయన నుండి శక్తిని గ్రహించండి. మనందరం కూడా హిందూ స్వరూపులం. ఆత్మ జ్యోతి స్వరూపం. పరమాత్ముడి మీద మనసుని ఏకాగ్రం చేయండి.
ఆయనే మన అసలైన తండ్రి, జన్మ జన్మలకి తండ్రి, పాప కట్టేశ్వరుడు. ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఎన్నో జన్మ జన్మాంతరాలుగా ఉన్న పాపాలన్నింటినీ కూడా Shiva.